చిన్న హోమ్ రెమెడీతో డార్క్గా ఉన్న హ్యాండ్స్ అయినా, లెగ్స్ అయినా, ఫుల్ బాడీ ఎక్కడైనా, ఫేస్ అయినా సరే మీరు తప్పకుండా ఈ చిట్కాని యూజ్ చేస్తే మాత్రం ఇమ్మీడియట్గా తెల్లగా మారుతుంది. నేను లైవ్లోనే చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. ఫేస్ ఒక కలర్లో, హ్యాండ్స్ లెగ్స్ ఇంకో కలర్లో ఉన్నాయి. ట్యాన్ రిమూవ్ అవ్వడానికి ఏదైనా పవర్ఫుల్ చిట్కా చెప్పండి అని అన్నారు. సో మీరు ఎప్పుడూ చూడని ఒక డిఫరెంట్ చిట్కా అయితే ఈరోజు నేను మీకు షేర్ చేస్తాను. లైవ్లోనే ఒక డార్క్గా ఉన్న హ్యాండ్ మీద కూడా లైవ్లోనే చేసి చూపిస్తాను. రిజల్ట్ వచ్చిందో లేదో మీకే కనపడుతుంది. సో ఇదైతే వెరీ డిఫరెంట్. అలాగే రూపాయి ఖర్చు కూడా ఉండదు. ఇలా కూడా చేయొచ్చా అని చెప్పేసి ఆలోచిస్తారు కూడా. తప్పకుండా ట్రై చేయాల్సిన సూపర్ అండ్ సింపుల్ రెమెడీ కూడా. ఇంకా లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు పెద్ద మోటివేషన్, మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. ఇంట్లోనే మన ఫేస్ అనేది పార్లర్లో వచ్చే గ్లో కంటే కూడా 100 టైమ్స్ అనేది గ్లోగా క్లియర్గా ఉంటుంది. దానికోసం ఇక్కడ నేను మమాఅర్త్ నుండి ఉప్టన్ ఫేషియల్ కిట్ అలాగే రైస్ ఫేషియల్ కిట్ తెప్పించాను. ఇప్పుడు నేనైతే గ్లాసెస్ స్కిన్ కోసం మమాఅర్త్ నుండి రైస్ ఫేషియల్ కిట్ అనేది చేసి చూపిస్తాను. ఇందులో మనకి రైస్ వాటర్ అండ్ నియాసినమైడ్ అయితే ఉంది. ఇది మొత్తం కూడా 6 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇందులో మేడ్ విత్ సేఫ్, డెర్మటాలజీ టెస్టెడ్, సూట్స్ ఆల్ స్కిన్ టైప్స్ అనమాట. సో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చి రైస్ క్లెన్జింగ్ మిల్క్ అనమాట. సో ఇది కొద్దిగా తీసుకొని ఓవరాల్ మన ఫేస్కి, నెక్కి బాగా అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకొని కాటన్ ప్యాడ్తో క్లీన్ చేసేసుకోండి, లేదనుకుంటే వాటర్తో క్లీన్ చేసుకున్నా నో ప్రాబ్లం. సో ఫస్ట్ స్టెప్ వరకు ఫేస్ ఇలా ఉంది. సెకండ్ స్టెప్ వచ్చేసి రైస్ మసాజ్ స్క్రబ్ అనమాట. సో ఈ స్క్రబ్ని మనం 2-3 నిమిషాలు మన ఫేస్ మీద చాలా స్లోగా, అంటే చాలా స్మూత్గా స్క్రబ్ చేసుకోవాలి. మన ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. 2-3 మినిట్స్ తర్వాత వాటర్తో క్లీన్ చేసేసుకుంటే మనకి సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోతుంది. థర్డ్ స్టెప్ వచ్చే వరకు రైస్ స్మూత్నింగ్ జెల్. ఇది మన స్కిన్ మీద 1-2 మినిట్స్ అనేది కంప్లీట్గా అబ్జర్వ్ అవ్వాలి ఈ జెల్ అనేది. సో ఇది మనకి జెల్లానే ఉంటుంది, స్కిన్ లోపలికి ఈజీగా కూడా అబ్జర్వ్ అయిపోతుంది. 2-3 మినిట్స్ తర్వాత ఇలా స్కిన్ లోపలికి బాగా అబ్జర్వ్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ స్టెప్ అనమాట, రైస్ మసాజ్ క్రీమ్. సో ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మసాజ్ క్రీమ్ అనేది మన ఫేస్ మీద ఎంత ఎక్కువగా మసాజ్ చేసుకుంటే అంత మంచి గ్లో వస్తుంది. అప్వర్డ్ సర్క్యులర్ మోషన్లో జెంటిల్గా 5-10 మినిట్స్ అనేది మనం మసాజ్ చేసుకొని తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి. మసాజ్ క్రీమ్ తర్వాత ఫేస్ అయితే దగదగా మెరిసిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మాస్క్ అనమాట. ఫిఫ్త్ స్టెప్ వచ్చి రైస్ ఫేస్ మాస్క్ ఇది. సో ఇది చాలా చాలా బాగుంటుంది. మనం చేయాల్సింది ఏమీ లేదు. ఈ మాస్క్ని మన ఫేస్కి అప్లై చేసుకొని 15 మినిట్స్ అనేది కంప్లీట్గా డ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. 15 మినిట్స్ తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. క్లీన్ చేసుకునేటప్పుడే తెలుస్తుంది మన ఫేస్ అనేది చాలా బాగుంటుంది అనమాట. గ్లాసెస్ స్కిన్లా ఉంటుంది, కొరియన్ స్కిన్ ఉంటుంది కదా, సేమ్ అలానే అనిపిస్తుంది. సో వేలుకి వేలు ఖర్చు లేకుండా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ స్టెప్ వచ్చి 6th స్టెప్ అనమాట, రైస్ గ్లో క్రీమ్ ఇది. దీన్ని కొద్దిగా తీసుకొని ఫింగర్స్తో మనం ఓవరాల్ ఫేస్కి, నెక్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. మమాఅర్త్ లాంచ్డ్ దేర్ అఫీషియల్ యాప్. యూజర్స్ గెట్ ఎర్లీ యాక్సెస్ టు సేల్ అండ్ గెట్ ఎక్స్ట్రా డిస్కౌంట్. నా కూపన్ కోడ్ అనేది యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% అయితే డిస్కౌంట్ వస్తుంది. నా కూపన్ కోడ్ అనేది మమాఅర్త్ యాప్ అండ్ వెబ్సైట్లో మాత్రమే వర్క్ అవుతుంది. మమాఅర్త్ వాళ్ళు యూజ్ చేసే ప్లాస్టిక్ కంటే కూడా రీసైక్లింగ్ చేసే ప్లాస్టిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. 2025 నాటికి 1 మిలియన్ ట్రీస్ని ప్లాన్ చేయాలనేది వాళ్ళ ఇనిషియేటివ్. మమాఅర్త్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అమెజాన్, నైకా, పర్పుల్.com, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మనకి నియర్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఎక్కడైనా మమాఅర్త్ ప్రొడక్ట్స్ని చూసినట్లయితే నాకు కామెంట్ కానీ మెసేజ్ కానీ తప్పకుండా చేయండి. ప్రొడక్ట్స్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, తప్పకుండా చెక్ చేసేయండి. ముందుగా మనకు కావాల్సింది ఆరెంజ్ పీల్ అనమాట. సో ఆరెంజ్ తిన్న తర్వాత చాలామంది ఆరెంజ్ పీల్ అనేది పడేస్తూ ఉంటారు. ఈ సీజన్లో మనకి ఆరెంజ్ అనేది చాలా ఎక్కువగా కూడా దొరుకుతుంది. సో కష్టపడాల్సిన పని లేదు. ఒక ఆరెంజ్ తీసుకొని ఆరెంజ్ పీల్ అనేది తీసుకోవాలన్నమాట. తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. తర్వాత ఇందులో ఆరెంజ్ పీల్ని యాడ్ చేసుకోవాలి. ఆరెంజ్ పీల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆరెంజ్ పీల్ని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. 2 నిమిషాల పాటు ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే మనకి కొంచెం ఇది డ్రైగా అవుతుందన్నమాట. ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయ్యి ఇది కొంచెం డ్రైగా అవుతుంది. సో అలాంటప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా కూల్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. సో తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఆరెంజ్ పీల్ని ఈ మిక్సీ జార్లో యాడ్ చేసి మనం మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. సో ఇక్కడ మనకి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈ పేస్ట్ని ఇప్పుడు మనం కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని 20 డేస్ వరకు స్టోర్
చేసుకోవచ్చు. ప్యాక్ అనేది రెడీ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్ల పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు శనగపిండిని యాడ్ చేసుకోండి 2 స్పూన్లు. తర్వాత వైల్డ్ టర్మరిక్ అనేది పించ్ ఆఫ్ యాడ్ చేసుకోవాలి. వైల్డ్ టర్మరిక్ లేకపోయినా నార్మల్ టర్మరిక్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను 2 స్పూన్ల పెరుగుని యాడ్ చేస్తున్నాను. మీరు పెరుగు వద్దనుకుంటే పాలు కూడా యూజ్ చేయొచ్చు, లేదనుకుంటే రోజ్ వాటర్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇక్కడ పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత నేను బాగా మిక్స్ చేశాను. మనకి పేస్ట్ అయితే ఇలా ఉంది. సో దీన్ని ఇప్పుడు డార్క్గా ఉన్న హ్యాండ్ మీద అయితే అప్లై చేసి చూద్దాం. సో ఇక్కడ ఈ హ్యాండ్కి అయితే సన్టాన్ అనేది ఎక్కువగా ఉంది. సో 2 చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఒక హ్యాండ్కి మాత్రమే అప్లై చేస్తున్నాను. దీన్ని మీరు ఎక్కడైనా అప్లై చేయొచ్చు, అంటే లెగ్స్కి కానీ, హ్యాండ్స్కి కానీ, అండర్ ఆర్మ్స్కి కానీ, ఫేస్కి కానీ, ఫుల్ బాడీకి ఎక్కడైనా మీరు అప్లై చేసుకోవచ్చు. కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేసుకోండి. నార్మల్గా ప్యాక్ అనే వరకు చాలా పల్చగా అప్లై చేస్తూ ఉంటారు. అలా కాకుండా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేసుకుంటే మాత్రం మనకి ఫాస్ట్గా రిజల్ట్స్ అయితే వస్తాయి. దీన్ని బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇందులో ఆరెంజ్ పీల్ వల్ల మన స్కిన్ కలర్ అనేది లైటన్ అవుతుంది. స్కిన్ మీద ట్యాన్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, యాక్నీ కానీ ఏమీ ఉండవు. స్కిన్ చాలా గ్లోగా క్లియర్గా ఉంటుంది. 10 మినిట్స్ అనేది డ్రై అవ్వనివ్వాలి ఈ ప్యాక్ని. 10 మినిట్స్ తర్వాత డ్రై అయిపోయింది. డ్రై అయిపోయిన వెంటనే క్లీన్ చేసుకోకుండా ఒక 2 మినిట్స్ అనేది ఇలా రబ్ చేసుకోండి ఈ ప్యాక్తో. ఇలా రబ్ చేయడం వల్ల స్కిన్ మీద పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అలాగే ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. 2 మినిట్స్ అనేది రబ్ చేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోండి. వాటర్తో క్లీన్ చేసేటప్పుడే సూపర్ రిజల్ట్ అయితే కనపడుతుంది కదా. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్కి సంబంధమే లేదు. స్కిన్ అయితే చాలా క్లియర్గా, ఫెయిర్గా, గ్లోగా కనపడుతుంది. బిఫోర్ అయితే హ్యాండ్ మీద చాలా ట్యాన్ ఉంది, బట్ ఇప్పుడైతే లేదు. లైవ్లోనే వాటర్తో వాష్ చేస్తున్నాను చూడండి. సో ఇంకా క్లియర్గా మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. చాలా బ్రైట్గా కనపడుతుంది హ్యాండ్ అయితే. సో నాకైతే చాలా మంచి డిఫరెన్స్ అయితే కనిపించింది. ఇక్కడ మనం ఒక హ్యాండ్కి మాత్రం అప్లై చేసాము, ఇంకో హ్యాండ్కి అయితే అప్లై చేయలేదు. సో ఇంకొక హ్యాండ్ కూడా డిఫరెన్స్ నేను చూపిస్తాను. సో బిఫోర్కి ఆఫ్టర్కి సంబంధమే లేదండి. సో చూస్తున్నారు కదా, ట్యాన్ అనేది చిటికలో రిమూవ్ అవుతుంది. పార్లర్కి వెళ్తే వాళ్ళు కూడా బ్లీచింగే చేస్తారండి. వాళ్ళు కూడా మ్యాజిక్ ఏం చేయరనమాట. కాకపోతే ఆ బ్లీచింగ్ చేసినందుకు కూడా వాళ్ళు మన దగ్గర 5,000 10,000 వరకు ఛార్జ్ చేస్తారు. ఇంట్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా సింపుల్గా ఇలా ట్రై చేయండి. మీ స్కిన్ మీద పేరుకుపోయిన జిడ్డు, మురికి అంతా కూడా చిటికలో రిమూవ్ అవుతుంది. సో అమేజింగ్ రిజల్ట్స్. తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట. ఈ రెమెడీని హ్యాండ్స్కి, లెగ్స్కే కాదు, మనం ఫేస్కి, నెక్కి, ఫుల్ బాడీకి ఎక్కడైనా ట్రై చేయొచ్చు. సో ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు, 100% కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. సో తప్పకుండా ట్రై చేస్తే మాత్రం బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి. ఫస్ట్ టైంకి వావ్ అనే రిజల్ట్స్ మీరు కూడా చూసారు కదా. ఇప్పుడే ట్రై చేయండి. మీ స్కిన్ మీద ఉన్న ట్యాన్ని రిమూవ్ చేసుకోండి. దీన్ని వీక్లీ మనం 2 టైమ్స్ కూడా అప్లై చేయొచ్చు. ఓకే, మాకు టైం లేదు అనుకుంటే వీక్లీ వన్స్ అనేది అప్లై చేయండి. మీ స్కిన్ కలర్ కూడా లైటన్ అవుతుంది. మీ స్కిన్ మీద పిగ్మెంటేషన్, యాక్నీ వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు మోటివేషన్, మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.